పాప అన్నప్రాసన ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ట్రెడిషన్ ఉంటుంది. కాకపోతే మా సొంత గుడి అనమాట, అంటే కప్లంగాడు గుడి. కేరళలో చాలా ఫేమస్ టెంపుల్ అనమాట, అమ్మవారి టెంపుల్. కొన్ని ఏళ్ళ నాటి టెంపుల్, మాకు చాలా అంటే కొంచెం సెంటిమెంటల్ టెంపుల్ అనమాట. ఇవాళ మా పాపకి అన్నప్రాసన చేద్దామని అనుకుంటున్నాం. ఈ వీడియో అసలు ఒక 3 వీక్స్ బ్యాక్ పోస్ట్ చేయాల్సింది, బట్ కొంచెం మా బాబు హెల్త్ ఇష్యూస్ వల్ల నాకు టైం కుదరక నేను పోస్ట్ చేయలేకపోయాను. బట్ మీకైతే ఈ టెంపుల్ గురించి, ఇక్కడ గురించి ఎప్పుడెప్పుడు షేర్ చేస్తానన్న ఎగ్జైట్మెంట్ మాత్రం నాలో అస్సలు తగ్గలేదు. మేమైతే ఎర్లీగా లేచి రెడీ అయ్యి బయలుదేరిపోయాం. జస్ట్ 4:30కి అయితే లేచాము. ఎర్లీగా లేచి రెడీ అయ్యాము. అప్పటికి నాకు టైం సరిపోలేదు జడ వేసుకోవడానికి. ఇంకా అక్కడికి వెళ్ళి రెడీ అవుదాం అనుకున్నా. ఈ గ్రీనరీ, ఈ హౌసెస్ చూస్తే మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పంట పొలాలు అన్నీ చూసుకొని వెళ్తుంటే చాలా పీస్ఫుల్ మైండ్ సెట్ అయితే వచ్చింది. అసలు ఎంత ఎర్లీగా రీచ్ అయిపోయాము అని అంటే దగ్గరగా ఒక్కొక్కసారి అయితే 2.5 hours పడుతుంది. బట్ షార్ట్కట్లో తీసుకెళ్లారనమాట. 45 minutesలో వెళ్ళిపోయాము. ఈ టెంపుల్ని మీకు ఎప్పుడెప్పుడు పరిచయం చేద్దామా అనేసి చాలా ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నాను. నేను అసలు ఎప్పుడైనా సరే ఒక్కటే చెప్తా, కేరళకి విజిట్ చేయాలని అనుకుంటే కంపల్సరీ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. చాలా పీస్ఫుల్ మైండ్ సెట్ వస్తుంది. ఇంకా మేము అక్కడికి రీచ్ అయిపోగానే నా చిడితల్లి అయితే లేచింది. తనని కూడా అస్సలు రెడీ చేయలేదు, తనని రెడీ చేయాలి. సో తనకి నిద్ర వచ్చేస్తుంది. ఇంతసేపు పడుకొనే ఉంది, మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది. ఇంకొంతమంది కోసం వెయిటింగ్. ఆ టైంలోనే మా మామయ్య అయితే మా బుడ్డి పిల్లల్ని ఫొటోస్ తీస్తున్నాడు అనమాట. ఫోటోషూట్ నడుస్తుంది. ఏదో చిన్నగా ఫోటోలు అయితే దిగుతున్నారు వాళ్ళు. ఇక్కడ బావి ఉంది చూసారా, అస్సలు గ్రీనరీ అయితే అదుర్స్ అనమాట. నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా డెవలప్ అయింది టెంపుల్. కొద్దిగా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. కొన్ని ఏళ్ళ నాటి టెంపుల్ అనమాట. అమ్మవారికి కొన్ని లక్షల కోట్ల డబ్బులు అయితే ఇస్తూనే ఉంటారు విలారంగా, అంత ఘనం వస్తుంది అనమాట. ఇంకా నేను జడ వేసుకునే వరకు నా ఫేస్ అయితే క్లియర్గా చూపించొద్దు అనుకున్నా, జడ వేసేసుకున్నాను. ఇంకా వీళ్ళ మినీ ఫోటోషూట్ అయిపోయాక వచ్చేసారు. వీళ్ళని టెంపుల్ని అన్నిటినీ క్లియర్గా చూపిస్తా. ఓపెనింగ్ చూసారు కదా, ఎంత బాగా ఉందో. మొత్తం గ్రీనరీ అండి, అసలు గాడ్స్ ఓన్ కంట్రీ అన్నట్టుగా మొత్తం ఎక్కడ చూసినా గ్రీనరీ ఉంటుంది. మీరు ఇక్కడ బ్లాక్ కలర్లో చూసారు కదా, అక్కడ దీపం వెలిగిస్తారు సాయంత్రం పూట అమ్మవారికి. అలానే కొద్దిగా దూరంలో ఉంది చూసారా, అంటే ఆ పక్కన ఇల్లులు కూడా పూజారి వాళ్ళ ఇల్లులే అనమాట. ఇంకా గుడి లోపలికి వెళ్తుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇది మాకు రావాల్సిన వాళ్ళైతే అందరూ వచ్చేసారు. ఇంకా మా వాళ్ళు అయితే గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేద్దామనేస్తే వెళ్ళిపోయారు. గుడి లోపలికి ఎంటర్ అవ్వగానే చాలా పాజిటివ్నెస్. అదేంటంటే రాగి చెట్టు ఉంది, చాలా పెద్దగా ఉంటుందన్నమాట. ఇంకా శివయ్య ఉన్నాడు, అంతేకాకుండా నాగదేవతలు ఉన్నాయి. అవి కొంచెం షూట్ చేద్దాం అనుకున్నా కానీ పర్మిషన్ లేదు. అంతేకాకుండా ఇక్కడ నాగపాములు కనిపిస్తాయి అనేసి అంటారు. కెమెరా అంతా యూజ్ చేయొద్దు అనేసి చెప్పారనమాట. ఇంకా మా పాపకి రానే టైం వచ్చేసింది. ఫస్ట్ వాళ్ళు ఏంటంటే కొన్ని నీళ్ళు ఇచ్చారు. ఆ తర్వాత బెల్లం అన్నం, తెల్లన్నం, ఉప్పు, నెయ్యి అయితే ఇచ్చారు. ఒక్కొక్కటిగా కొద్దిగా అన్నపూర్ణ దేవి అనుకుంటూ కొద్దిగా పెట్టండి. ఆ తర్వాత హ్యాండ్ వాష్ చేయండి, ఒకటి పెట్టాక హ్యాండ్ వాష్ చేయండి, ఒకటి పెట్టాక హ్యాండ్ వాష్ చేయండి అని అలా చెప్పారనమాట. ఫస్ట్ తండ్రే పెట్టాలి. ఇంకో విషయం మర్చిపోయాను చెప్పడం, షర్ట్ వేసుకోకూడదు, లుంగియే కట్టుకోవాలి. లేదు అంటే షార్ట్ వేసుకోవాలి, కానీ ప్యాంట్ అయితే అస్సలు అలౌ లేదనమాట. ఇంకా ఆ తర్వాత ఒక్కొక్కరు పెడుతూ ఉన్నారు తనకి. తల్లి మాత్రం లాస్ట్కే పెట్టాలి అనేసి అన్నారు. ఈ రూల్ ఏంటో నాకు తెలీదు, బట్ ఎప్పుడు లాస్ట్కే పెట్టాలి. ఆ తల్లి ఆశీస్సుల కోసం నా చిటితల్లిని అయితే కింద వేయంగానే తను లేచి దేవుణ్ణి చూసిందనమాట. నాకు చాలా సంబరంగా అనిపించింది. అమ్మవారిని చూడాలి అనేసి అంటారు అనుగ్రహం కోసం. ఆ తర్వాత చూసింది. ఇంకా మా అత్తయ్య ముందే జరిగిందనమాట, అత్తయ్య వాళ్ళందరూ తినిపించేశారు. ఆ తర్వాత తను చూసింది. ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. ఈ శారీ ఇంకా జ్యువెలరీ వచ్చేసి నేను మీషో నుంచి తీసుకున్నా. ఇది నా మినీ బ్లాగ్, మీకు నచ్చిందని అనుకుంటున్నా. షార్ట్ అండ్ స్వీట్.